సాక్షి పొలిటికల్ స్పైస్ 4 రోజులు కూడా లేవు ఎలక్షన్ జరగడానికి. ఇక ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, సర్వేలు ఏం చెప్తున్నాయి, పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని అంశాలపై క్షుణ్ణంగా మాట్లాడదాం. ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్రమైన ఆరోపణలు ఏంటి, ఉన్న పళంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ అంశం ఎందుకు తెరపైకి వచ్చింది, వీటన్నిటిపై మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందరికీ సుపరిచితులు కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్. మొన్నటికి మొన్న ఒక సర్వే వచ్చింది, ఆ సర్వే చర్చనీయాంశం అయింది, మీకు తెలుసది ఆర్టీవీ సర్వే. దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫండమెంటల్ కామెంట్ సార్. ఇప్పుడు ఆర్టీవీ సర్వే చర్చనీయాంశం కన్నా ఆర్టీవీ సర్వే అన్న రూపంలో ఒక కేస్ స్టడీని పరిచయం చేసిన వ్యక్తికి ఉన్న ప్రాబల్యం. ఆయన ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, ఇవాళ ఈ పచ్చల్లోడు మొనాటమీని బ్రేక్ చేసిన వ్యక్తి అతను. అప్పటిదాకా స్క్రీన్ మీద వార్తలు, దాని ఆవశ్యకత ప్రజలకి ప్రతిదీ దృశ్య రూపంలో చూపించడం అన్న దానికి నాంది పలికిన ఒక ప్రముఖుడు ఆయన. ఆయన ఎవరికి తెలిసిన వ్యక్తి, అందరికీ సుపరిచితుడు రవిప్రకాష్ గారు. ఆయనకి ఉన్న క్రెడిబిలిటీలో ఆయన కొన్ని విలువలతో కూడిన రాజకీయం అనే దాన్ని ఆయన పద్ధతిలో ప్రక్షాళించిన ఉదంతాలు టీవీ9 చరిత్ర మనకందరికీ తెలుసు. ఆయన టీవీ9 ఆయన ఆధ్వర్యంలో ఉన్నంతసేపు ఆయన జీవితంలో ఇలాంటి సర్వే చేయలేదు. సడన్గా ఎందుకు చేయవలసి వచ్చింది? ఇప్పుడు మీకు కొన్ని ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయో గమనించాలి మనం. రైట్. ఇప్పుడు నది యొక్క ప్రవాహం వచ్చినప్పుడు దాని గతి ఎలా కడితే అలా మారిపోతుంది, ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు. అవును. ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకటి చౌదరి సామాజిక వర్గం, రెండోది కాపు సామాజిక వర్గం ఒక దాటి మీదకి వచ్చాయి అన్నది ఈ జనసేన తెలుగుదేశం పొత్తు ఒక ఆవశ్యకత. దీంతో బీజేపీ కూడా యాడ్ అయింది. ఈ మూడిట్లో సడన్గా ఆవేశకావేశాలకి భావావేశాలకి గురవుతున్న వ్యక్తులు ఎవరు? ఒక సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు. అవును. అందులో వాడు మొదలెట్టినవాడు అర్జునుడు జయప్రకాష్ నారాయణ. ఈ జయప్రకాష్ నారాయణ ప్రవచనాలతో మొదలైన ఉదంతం ఇది ఎక్కడి నుంచి? నెక్స్ట్ అలా కోమటి జయరాం గారు దేశం కాని దేశం వాడు, మన బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినట్టు ఆడితో ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఎందుకంటే ఆడిక్కడ మన ఓటర్లని వాళ్ళని, ముఖ్యంగా ఒక సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గాన్ని, ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకు తెలుగుదేశం నుంచి ట్రావెల్ అయ్యి అది వైఎస్ఆర్సీపీ పక్కన ఉభయ గోదావరి జిల్లాలో ఇదవుతున్నప్పుడు ఓటర్లని ఇంత పెట్టి వెధవలు ఇంత పెట్టి కొనివచ్చు అన్న ఆ రెండు ఉదంతాలు కలిపి మూడబెట్టి మాట్లాడాడు. మీరు గమనించండి కావాలంటే. అది ఎక్కడ దొరికిపోతాడని చెప్పి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారితో కలిపి తిరుగుతాడు రావణ గారితో. వీళ్ళు దాష్టికాయలకి ఒక క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూడగలిగితే వీళ్ళందరికీ తోడు థర్డ్ స్ట్రింట్ లీడర్లు. ఆల్రెడీ ఓ నిమ్మగడ్డ రమేష్ అన్నాడు సమాజానికి గడ్డ, అండ్ ఒక వ్యాంప్ క్యారెక్టర్ లాగా వచ్చి ఈ ఈ అభం శోభం తెలియని పెద్దవాళ్ళ మీద వెనకడ ఒక సామెత చూడండి, 6 నెలల సాము చేసి మూలలో ఉన్న ముసలమ్మను పొడిచాడని 64,50,000 ముసలి ప్రాణాల మీద జీవితంతో యుద్ధం ప్రకటించాడు. గతంలో చంద్రబాబు నాయుడు దోమలతో యుద్ధం ప్రకటించినట్టు. సో దీని సారాంశం ఏంది? 33 మంది మొదటి విడతలో లాస్ట్ మంత్ చనిపోయారు. ఇప్పుడు దగ్గర దగ్గర ముగ్గురు నలుగురు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఎండ తీవ్రత అవును. సో ఇక్కడ ఇవన్నింటిలోనూ మీరు క్యారెక్టర్స్ చూడండి, ఒకదాని తర్వాత ఒకటి క్రానికల్ ఆర్డర్లో. ఎందుకంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ అని వాళ్ళకు వాళ్ళు అట్రిబ్యూట్ చేసుకున్నారు. ఎవరు? ఈ చౌదరి అండ్ కాపు సామాజిక వర్గం కలయిక త్రూగా. ఈ మధ్యలో కలిసారా సార్? గ్రౌండ్ లెవెల్లో కలిశారు, కలవలేదు అన్నది మీకు ఇప్పుడు నాకు నెక్స్ట్ విశ్లేషణలో అర్థం అవుతుంది. మీకు ముందు ఈ చెత్త అన్నది ప్రజలకు తెలియజెప్పగలిగితే, సో అప్పుడు ఏమవుతున్నాయంటే అన్ని దిక్కుల నుంచి వీళ్ళందరికీ మనకు వెంకయ్యనాయుడు అన్నాడు వైస్ ప్రెసిడెంట్ చేసి ఇంట్లో కూర్చున్నాడు, ఒక సంధి రాయబారాలు మొదలెడుతూ ఉంటాడు అన్నమాట. ఏంటి? నీ టీవీ ఛానల్కి లైసెన్సులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో దీంట్లో రవిప్రకాష్ గారు లాంటి ఆయన స్థాయిని ఎక్కడో ఉండవలసిన స్థాయి అయింది ఆయన కూడా. ఎందుకంటే మీరు కూడా ఆయనతో పనిచేశారు. ఇవాళ ఈ డిజిటల్ మీడియాకి, ఈ టీవీ మీడియాకి ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చాడు. అండ్ ఖచ్చితంగా మా అందరికీ అంటే టీవీ జర్నలిజం ఏంటో నేర్పిన వ్యక్తి, ముమ్మాటికి అది నిజం. అదే చెప్తున్నాడు. ఒరిజినల్ ఈ పచ్చలో రాసి దిక్కుమాల రాతలకి ఆ మొనాటమీని బ్రేక్ చేసిన ఒక సూపర్ జర్నలిస్ట్ ఆయన. కానీ ఈరోజు అంటే మీరు అన్నట్టుగా ఎప్పుడు లేని విధంగా సర్వే ఇవ్వడం, ఈ సర్వేలో విశ్వసనీయత ఎంత, దీని వెనకాల ఉండే కారణాలు ఏంటి అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు సార్? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఒకసారి ఒక రాజకీయ నేపథ్యానికి కొన్ని స్వార్థ ప్రయోజనాలు కనుక ముడిపెట్టేస్తే అప్పటిదాకా జయప్రకాష్ నారాయణ ప్రవచనాలు టక్కన మారిపోయి, ఒకవేళ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒంటికాల మీద లేచిపోయే మనిషి కూడా ఇష్టమైతే ఎంగుతో సమానం ప్రవచనాలు స్టార్ట్ అయ్యాయి. ఇది అంతటికీ మన వెంకయ్యనాయుడు గారే ఈ సూర్యరశ్మిని సూర్యుడి రూపంలో ఉండి ప్రజ్వలింపజేస్తూ ఉంటాడు అందరికీ. ఆయన దీంట్లో ఏంటంటే అందరూ ఒక్కసారికి ఈసారి లేకపోతే పేగ తెగిపోద్ది, ఎవడు భయం వాడికి ఉంటుంది కదా. అవును. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ 77 ఏళ్ళు వాళ్ళకి, ఈ 77 ఏళ్ళ మొనాటమీని ఒక జాతీయ పార్టీలకి ధీటుగా ఏర్పడిన ఒక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ అవును శాసించేసాయి. ఇది ప్రజాస్వామ్యం అని ఒక డిఫరెంట్ ఎబ్రివేషన్ అట్రిబ్యూట్ చేసి చూపిస్తున్నాడు. నిరంతరం ప్రజల్లో ఉండేవాడు ప్రజానాయకుడు, అవును, ప్రజల కోసం పరితపించేవాడు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి,
ప్రజలకు ఏం కావాలో అది చేసేవాడు ముఖ్యమంత్రి, ప్రజలకు ఏం కావాలో చూసొచ్చి అదే చేయాలనే బాధ్యత నిర్వర్తిస్తున్న తండ్రి కొడుకులు. వీళ్ళ దగ్గర ఆన్సర్లు చూడండి. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు, ముఖ్యమంత్రి బయటం ఎక్కాడు, ప్రజల స్థితిగతులు ఏంటో కూడా తెలియకుండా ఒక్కటి కూడా పనికొచ్చిన పాపం చేస్తే ఒట్టు. ఈ బొడ్డోడు ఎందుకు వెళ్తాంటే దేశ ఎక్కువ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసి వచ్చిన రుబ్రోలు యాత్ర ఒకటి కంక్లూజన్ అయింది, ఆ గంగాలం యాత్ర. రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చాడు, అది కనీసం మేనిఫెస్టోలో పాయింట్ కూడా పెట్టలే. అంటే వీళ్ళకి ప్రజా సమస్యలు ప్రజల స్థితిగతులు ఇవి కాదు, డబ్బులు నలుకొని కార్యక్రమాలకి తెరలేపుకుంటూ అదే ఈయన ఎందుకు చేయట్లేదని బాధ. మీకు అర్థమవుతుందా? రైట్. దొరికినోడి దగ్గర దొరికినట్టు ఎత్తుకొచ్చాడు, టికెట్లు కూడా ఇవ్వలేదు, వాళ్ళందరూ లబోదిబో అంటే నిన్న దాకా ఇంట్లో కూర్చోబెట్టారు. రామకృష్ణ అనుకుని కూర్చొని నీకు చిన్నతనంలోనే ముసలితనం వచ్చింది, ఆ చైతన్య కృష్ణలాగా. ఆ రామారావు ఫ్యామిలీలో ఒకడు సినిమాల ప్రాణాలు తీసేసే చైతన్య కృష్ణ ఒకడు, రాజకీయాల ప్రాణాలు తీసేసి లోకేష్ ఒకడు. వీళ్ళిద్దరితోనూ ఏది కాదన్న విషయం ఆలోళ్ళకే తెలుసు, కానీ బలవంతంగా బ్రాహ్మణత్వం అంటారు చూడండి, తండ్రి తీసుకొచ్చిన పాపానికి భరిస్తూ ఆఖరికి పెద్దోళ్ళు కూడా ఈరోజు దాకా రాజకీయాలు చేసే తెలుగుదేశం యోధులు కూడా పంచేంద్రియాలు మూసుకొని రామకృష్ణ అనుకుని కూర్చొని ఉంటున్నారు. కానీ ఏం చేస్తారు, తప్పదు. కానీ ఇక్కడ అలా కాకుండా ఈ విధమైన మొనాటమీని బ్రేక్ చేయడానికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్తగా వ్యవస్థలను కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అందులో ఏంటి, ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా. ఇక్కడ జాతీయ స్థాయిలో మహానుభావుడు శేషన్ గారు ఉండేవారు, ఆయన విధానాలకి ఆ మొనాటమీని బ్రేక్ చేస్తూ ఆనాటి కాంగ్రెస్ ముగ్గురిని పెట్టింది. అవును, 33 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చూస్తూ మొత్తం దేశంలో అన్నిటికీ దానికి ఒకటే యాడ్ స్టిక్ ఉండాలి కదా. ఇక్కడ చూడు, తెలంగాణలోకి వచ్చారకల్లా లటక్కని రైతు బంధు ఇచ్చేస్తారట. గతంలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఇది కడుపుమంట కాబట్టి అప్పుడు హరీష్ రావు చెప్పిన తర్వాత కూడా నువ్వు చేయకూడదట. కానీ ఇదే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో నవరత్నాల పథకాలతో 58 నెలలు 59 నెలలు బట్టి నడుస్తున్నవి ఎక్కడ నేను అప్రాంచిన ఇవాళ అడ్డెత్తారట. ఈ యాడ్ స్టిక్లు ఎందుకమ్మా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అవును. రెండోది మీరు గమనిస్తే ఇక్కడ నరేంద్ర మోడీ అనే వ్యక్తి, వీళ్ళకి వ్యవస్థల మీద నమ్మకాలు లేదనే విషయం కూడా ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు గౌరవ ఎంత కాదన్నా కడప సివిల్ కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది కదా, పంచేంద్రియాలు మూసుకుని కూర్చోమని సునీతమ్మకి వీళ్ళందరికీ. వీళ్ళకి ఒక్కడికి ఎక్కడ లేని యాంటీనాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పొట్టుడు ఛానల్లో కూర్చోపెట్టి సెలరేగిపోతుండు సునీతమ్మని అలా ఆయన్ని కూర్చోపెట్టి. ఒక్కరికైనా సింక్ అయింది. నిన్న ఇంటర్వ్యూ చూసావు, పనికి మాలిన ఇంటర్వ్యూ. ఈ అమ్మి మాట్లాడింది, అలా అయ్యి మాట్లాడింది, అలా అయ్యి మాట్లాడింది. వీళ్ళిద్దరికి ఆ పనికి మాలిన ప్రశ్న ఒకటి ఏంటి, వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి సార్ కొట్టిసారట కదా అంటే వీడి మనసులో బలబాగినది అది పొట్టుడికి. అది ఎలాగైనా చెప్పాను, చెప్పించేస్తే అమ్మాయి తెలివైందే కదా. ఎంత కదా వాళ్ళ నాన్న అవతల వాళ్ళ నాన్న ఆ కుటుంబం ఏంటో వాళ్ళకి తెలియదు. ఇప్పుడంటే జుట్లు పీక్కు చేస్తున్నారు కానీ ఏమో నాకు తెలియదండి అందరూ అంటున్న మాట అనగానే ఎడ్డింగ్ ఎట్టించాడు, బాబాయిని కొడిచాడు జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు మీకు ఇంకోటి గమనించామమ్మా, ఎవరైనా సరే ఒక పార్టీ యొక్క విధి విధానాలను ప్రజలకు కన్విన్స్ చేసుకుంటూ ఇది మా ఎలక్షన్ విధానాలు, మేము ఈ విధంగా వెళ్ళాలని చెప్తారు. ఈ తెంగరవాళ్ళకి అది తెలియక వీళ్ళు మొదటి నుంచి ఎత్తుకుందేటి ఊకిళ్ళు బాబాయ్ ఇలాంటి పనికిమాలను ఎప్పుడైతే ఎత్తుకున్నారో ఎలక్షన్ ముందు ఇదే చెప్పాలని మళ్ళీ తెప్పలగాళ్ళందరినీ కూర్చోపెట్టి అదే ప్రవచనాలు. తర్వాత ఇప్పుడు ఈ ల్యాండ్ విషయంకి వచ్చేసరికల్లా ల్యాండ్ టైటిలింగ్ అక్కడ పయ్యవాళ్ళ కేసు అయితే ఎంత బాగుందో దీన్ని మించింది లేదని ఇష్టమే. ఇక్కడికి వచ్చేసరికల్లా వాళ్ళు అన్నదాతాడు పచ్చళ్ళడైతే అది ఎత్తేసాడు, అది వీడియో లేదు. ఎందుకురా వీడియో లేదంటే అదేంటిది తెలుగుదేశం వాడు మేనిఫెస్టో ఎత్తేస్తే తప్పులేదు కానీ నేను నా వీడియో తీసేస్తే తప్ప. అంతేకాని రే మీరు ఇవన్నీ అబద్ధాలు మాడతారు కదరా, ప్రజలకు మీరు చెప్పవలసిన నిజాలేటి నిజం కూడా చెప్పకుండా వీళ్ళకి మళ్ళీ వాళ్ళ సీఎం రమేష్ అవునమ్మా దుష్ప్రచారం అని అరే తెలిస్తే మాత్రం వాళ్ళు ఏడు చేయాలా, కోర్టు దిక్కరను కదమ్మా. అవును, దానికి ఈసీ ప్రభావితం అవుతుంది, రెస్పాండ్ అవుతుంది. పోనీ అదోకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, ఆ సభలోనే చంద్రబాబు నాయుడు ఇక్కడ బొడ్డోని ఎగడబెట్టాడు రాజమండ్రి, అనకాపల్లికి ఎగేసిపోయాడు. ఇక్కడ సీఎం రమేష్ దగ్గర నొలుకోవచ్చు కదా అని వీళ్ళు నొలుకొని డబ్బులు దగ్గర ప్రవచనాలు ఇంకెక్కడ సబ్జెక్ట్ ఉండదు. లటక్కన వచ్చేసాడు హూ కిల్ బాబాయ్ అని. ఆ భాష ఏం మాడుతుండు, అమ్మ కడుపులోంచి ఎలా వచ్చో చంద్రబాబు నాయుడు అన్న దానికి బాధపడతామని రాజశేఖర రెడ్డి గారు అన్న మాటకట పుడుచుకొచ్చేసింది మనోడికి. కానీ ఇక్కడ తాతలు మొత్తాతలు జేజమ్మలు జేజులు కూడా వెళ్ళిపోతుండే ఆయన. మరి భాష మీద పట్టక్కర్లే. 75 ఏళ్ళు వయసు, 42 ఏళ్ళు 45 ఏళ్ళు పాటు ఎమ్మెల్యే చేసి ఓ మానవుడు దామోదర సంజీవి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి మహనీయులు చేరితో కదా ఎంత కాదన్నా చెట్టుకేళ్ళు వచ్చినట్టు ఎన్నాళ్ళ పాటు ఎమ్మెల్యే గారు భరించిన పాపానికి ఆ కోవలో అలాంటి విలువలు పాటించడం చెప్పుకునే దగ్గర ఇదే అక్కడ దరిద్రం అమ్మ, ఇదే దిక్కుమాల భాష. 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ పవన్ కళ్యాణ్తో చేరి పెద్ద ఆయనకి ఫీజులు ఎగిరిపోయి ఏడు మాట్లాడుతుండో అడ్డుపద్దు లేకుండా ఇది ఎక్కడ దిక్కుమాల భాష. మళ్ళీ ఇంకా దీనికి వచ్చి వాళ్ళ కొడాలని అన్నాడట, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వంశీ అన్నాడు. మరి అనకేటి చేస్తారు. ఈ తెంగరని తీసుకొచ్చా చిన్నపిల్లని తీసుకొచ్చా కాళ్ళ మధ్యలో పెట్టి వీడు చెప్పిందంతా ఏమంటే వాళ్ళు అందుకుంటారా.
ఇలాంటివన్నీ ఏంటంటే ఒరిజినల్ డైమెన్షన్స్ ఉన్న లీడర్లని వీళ్ళు తట్టుకోలేరు. ఒరిజినల్ గొడవలు ఉన్నాడు బయటకు వచ్చినో ఎక్కడికైనా ఇప్పుడు చూడు ఏనుగు చచ్చిన బతికిన 1000 రూపాయలు అంటారు, చిన్నప్పుడు చెప్పేవారు 10,000 అనేవారు. అలాగే కొడాలని ఏ పార్టీకి ఉన్నా అతను స్థానికత, నియోజకవర్గం మీద పట్టు, నియోజకవర్గ ప్రజల్లో మనిషి, ఇలాంటివన్నీ వీళ్ళ దగ్గర తర్వాత ఆడుకుందాం, తర్వాత వెళ్దాంలే. ఈ దరిద్రం అంతటికి కారణం ఏంటి తెలుసా? ఎవడైనా పార్టీ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామని ప్రక్షాళించుకుంటారు. అవును, ప్రక్షాళించుకుని దాన్ని తీర్థనులు సరిదిద్దుకుని. నీకు ఒక మాట గమనించలేదు, నువ్వు కూడా సీనియర్ జర్నలిస్ట్ తల్లి, నీకు తెలిసే ఉండాలి. వీళ్ళు 23 గెలిచిన ఉదంతంలో కూడా లగడపాటి తీసుకొచ్చి మెట్ట జ్ఞాపకం ఉందా? అప్పుడు దాన్ని ఇప్పుడు ఇంప్రూవ్ వేసిన ఏంటంటే రవిప్రకాష్ గారు. అంటే వాళ్ళ స్వార్థానికి ఓ మనిషి అంత మనిషిని కూడా బలేసేస్తారు. నేను రవిప్రకాష్ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఒక మొనాటమీని బ్రేక్ చేస్తే వాళ్ళు ఎప్పుడైనా సరే టార్చ్ బేరర్స్. సరే, అంటే అన్ని విషయాలు పక్కన పెడితే సార్, ఇందులో పెట్టడానికి లేదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సర్వేలో మీకు బేసిస్ లేదని అనిపించడానికి కారణాలు ఏమిటి? సింపుల్. మరో విధంగా పరిస్థితులు ఉన్నాయి అని మీరు అనడానికి ఉదాహరణలు ఏంటి, నిదర్శనాలు ఏంటి? సింపుల్ లాజిక్ అమ్మ. ఇప్పుడు మనం చరిత్రలో ఒకటి వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళాలి. వీళ్ళ మొహానికి 40 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఉదంతం లేదు. 18 సీట్లు 3 ఎలక్షన్స్ బట్టి లేవు. అవును. ఈ రాత్రి ఎక్కడి నుంచి పొడుచుకొచ్చేస్తాడు ఎవడన్నా? ఇదే పెద్ద తీసిమార్కానని ఎవడన్నా ఒక స్థానికంగా ఒక నియోజకవర్గంలో ఎక్కడి నుంచి వస్తాడు? అందులో 52 నియోజకవర్గాల్లో రాయలసీమలో ఉన్న దగ్గర 49 మాత్రమే గెలిచారు. 3 వీళ్ళు గెలిచారు. ఓ పయ్యావులు కేశవ, చంద్రబాబు నాయుడు అండ్ బాలకృష్ణ గారు అనే వ్యక్తికి ఇవాళ మీకు సింపుల్ లాజిక్ చెప్తా. కురబ సామాజిక వర్గం చాలా పవర్ఫుల్, అందులో బీసీలు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 100 సీట్లు అవుట్ ఆఫ్ 200 అంటే 175 + 25లో బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకి పెద్ద పెట్టేసి 50% ఇచ్చారు. ఎవరికి చేత కాలేదు అది. ఇక్కడ ఎప్పుడైతే కురబ సామాజిక వర్గం యొక్క ప్రతిష్టత ఎలా ఉంటుందంటే వాళ్ళకి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిపోతారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ లేకపోతే తెలుగుదేశం కట్టుబడి ఉంటారు. కానీ వాళ్ళలో ఒక ఐకానిక్ పర్సనాలిటీ బయటకు వస్తే ఎవడు మాట వినరాళ్ళు. అది బాలకృష్ణకు ఉపద్రవం. అలాంటి స్థానాలు రాయలసీమలో వాళ్ళ బీసీ ఐకానిక్ పర్సనాలిటీస్ని ఐడెంటిఫై చేసి జగన్మోహన్ రెడ్డి ఒక ఎలివేషన్ ఇచ్చిన తర్వాత ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి లేని బీజేపీ ఉన్న దగ్గర ఎక్కువగా ముస్లిం ఓట్లు ఉన్న రాయలసీమలో అవును 22 ఇచ్చారు. 22 మొత్తం కాదు వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద 22 గెలిచేస్తారో ఒక పని చెప్పాలి. అదే కదా. ఇప్పుడు ఉట్టికాకరలేమో స్వర్గానికి ఎగిరిందనో సామెత ఉంటుంది మనకి. వీళ్ళ మోకానికి ఎక్కడే చేంబడి మోకాలు వేసుకొని ఎక్కడెక్కడ నేటి కుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్న వాళ్ళు రాత్రి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి తీసిమార్కాన్లు అయిపోతారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో వీళ్ళ కమ్యూనిటీలు చూసుకొని వీళ్ళేదో మేము కాపులు కలిసిపోయామంటున్న దగ్గర తీరా చూస్తే అక్కడికి వస్తే బీసీ సామాజిక వర్గం కరుడు కట్టిన బీసీ తెలుగుదేశం వాళ్ళు కూడా శ్రేణులు గుంపులుగా జాయిన్ అయిపోయారు వైఎస్ఆర్సీపీలో. సో ఒరిజినల్ ఓటు బ్యాంక్ అక్కడ డ్యామేజ్ పడింది దగ్గర. దీనికన్నా నెక్స్ట్ ఉత్తరాంధ్రకు వస్తే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి సామర్థ్యంతో శాసించే స్థాయిలో ఉన్నాడు విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళంలో. సో ఈ 3 ప్రాంతాలని పట్టుకోల్పోయిన దగ్గర ఉనికి లేని చిత్తూరు కూడా చూసుకుంటే బిక్కుబిక్కులాడుతున్న చిత్తూరులో ఒరిజినల్గా ఏదో తెలుగుదేశంకో లేదా జనసేనకో ఉన్న దగ్గర తీసుకొచ్చి బీజేపీ వాడికి పనికిమాలిన సీట్ తీసుకెళ్ళి పత్రికలో 4 కాగితాలు కాపీలు కొట్టుకు రాసుకునే సత్య గారిని తీసుకెళ్ళి ఆడ కేతిరెడ్డి గారి మీద నిలబడితే 24 గంటల ప్రజల్లో ఉంటాడు. అపోజిషన్ అంటే ఏరా బాబు నీకు సంక్షేమం అందిందో లేదు చెప్పరా బాబు అని వాళ్ళతో కూడా గలాబలు పడతాడైనా. సంక్షేమం వద్దంటే ఆడికి ఎందుకు ఇస్తారా బాబు, తీసేయండి, ఇంకోటికి మన కూడా ఇచ్చుకోవచ్చు పనికి వచ్చినాడు కానీ అలా చాలా ఓపెన్గా ఉంటాడు. అవును, అలా దగ్గర పరిటల రవి కొడుకు ఏదో వచ్చి కాస్త అమ్మ అనుకుందని ఈయన తీసుకొచ్చి కూర్చోపెట్టి వెళ్తే ఎవరికి ఉపయోగం? అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గట్టి తెలియదు. సో మీరు అండం ఏంటంటే శాస్త్రీయంగా చూస్తే ఈ పర్టికులర్ సర్వే రిజల్ట్ చాలా కాదమ్మా, శాస్త్రీయంగా కూడా నేను అంటుంది ఏంటంటే రవిప్రకాష్ గారు లాంటి ఒక వ్యక్తికి ఉన్న అపారమైన అనుభవం ముందు ఆయన కేస్ స్టడీ అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం మాత్రం నిజంగా ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకున్నాడు. అంటే కొన్ని విషయాల్లో కులం ఎంత పెద్ద అన్న దగ్గర మనిషి స్థాయిని కూడా పణంగా పెట్టేస్తున్నారు. అది గమనించుకోమని అలాంటి వ్యక్తులకి ఇది కులం అంటారు. అయితే ఆబ్వియస్గా అంటే ఛానల్తో కొంచెం ఇబ్బంది పడుతుంది కదా, లైసెన్సింగ్లు అదో ఇంకా టెలికాస్ట్కి కొన్ని ఉన్నాయి. ఆయన స్థాయికి ఓ డిజిటల్ మీడియాని శాసించే స్థాయి కాదు కదా, ఒక టీవీ సామ్రాజ్యాన్ని శాసించిన స్థాయి అయింది. ఒక సార్వభౌముడు ఆయన 10 మెట్లు దిగినట్టే కదా. ఏం తెలియ ఆయనతో నువ్వు పనిచేసిన అనుభవం ఉంది నీకు. ఆయన పేస్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనకి వరల్డ్స్ ఫాస్టెస్ట్ బౌలర్ బ్రట్లీ లేకపోతే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆస్పిన్ ఏమంటే ఎలాగ ఉంటుంది.
కానీ అంటే మీరు ఇక్కడ మరొక థియరీ కూడా ప్రస్తుతం బయటకు వస్తుంది ఏంటంటే బెట్టింగ్లు చాలా నడుస్తున్నాయి కాబట్టి బెట్టింగ్లని ప్రభావితం చేసే ఊరికమ్మ విధంగా బెట్టింగ్ అన్ని నవ్వుతారు సర్వేలు- బెట్టింగ్ అన్ని సర్వేలు అంటే కాదు ఒక కాదు అలా సర్వే పులివెందుల్లో బేగాలు పోతాడు బీటెక్ రవి. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని 20 కోట్లు పని వేసాడు, డబ్బులు కట్టేట్టుకోండి నెక్స్ట్ 5 ఏళ్ళకి. అదే వాళ్ళు తెలివితేటలు. ఇక నీకు ఒక ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు లాజిక్ చెప్తాను నీకు ఇప్పుడు. సో ఇక్కడ ఈ పొట్టోడితో తీసుకెళ్ళి సునీతమ్మతో మళ్ళీ పాత కోర్సే రివిజన్ అన్నమాట. ఊకిల్లు బాబాయ్ స్టోరీ. ఆ పొట్టోడికి ఏంటంటే అహంకారం, ఎవరినైనా అరే తురే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్తారు, మా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముద్దుబిడ్డ. ఆయన కూడా నువ్వు అరే అనేసి ఇటు శాడిస్టిక్ ప్లేజర్, హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అచ్చా చూసావా ముఖ్యమంత్రి, ఇంటికి వెళ్ళి చెప్పేస్తాడు పని వాళ్ళందరికీ. చూసినా మా రేవంత్ రెడ్డి గారు మనిషి అంత మనిషి, కారు దిగినా మాత్రం రిసీవ్ చేసుకోడు. ఇవన్నీ మేము గమనించట్లేదు అనుకుంటాడు. పొట్టడా నీ కానాల నరసింహ సినిమా చూడు, బల్లేసి బెదరగొట్టేదాకా ఆడు అలాగే ఉంటాడు. అలాగే ఉన్నాయి, ఏం పర్లే. ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా ఒక ఎత్తి అయితే ఇలా ఆనందపడమను. ఈ భూముల విషయంలో చెప్పాం కదా, నిజంగా సర్వే అయ్యటం ఓ 3000 రోవర్లు కొని శాటిలైట్తో అనుసంధానించుకొని 75 స్టేషన్లు పెట్టి వీటిల్లో గతంలో గొలుసులెట్టి కొలిచేవారు భూములు. ఇంత బోర్లు డిఫరెన్స్ వచ్చేవి, ఎంత మీటర్లు ఏంటి అడుగులును. ఇప్పుడు 0.5% మెటిక్యులస్గా మైన్యూట్ వేరియేషన్స్కి వేల కొద్ది శాటిలైట్ ఫోటోలు, వీళ్ళ జీపీఆర్ఎస్లు ఇవన్నీ సరదా కదా వీళ్ళకి. మనోడికి విజన్ ఎక్కువ అని 2020 విజన్, ఇప్పుడు 47 విజన్ అని శతవరం వచ్చింది. కానీ ఇలాంటి కథలన్నీ మనోడే బమ్మలంగా పడ్డాడు. ఈ అజయ్ కల్లం లాంటి మనిషి, ఆయన పెద్ద ఆయన నాన్న తెప్పలు పడి ఈ అర్థమయ్యే మాట్లాడుతున్నారో అర్థం కాక మాట్లాడుతున్నారో తెలియదు. కానీ పొత్తులో ఉన్న ధర్మం కూడా కనీసం ఇంకిత జ్ఞానం లేదా అంటే వెన్నుపోట్లు అలవాటు కాబట్టి మనం వేడి చేయలేమమ్మా. ఇప్పుడు 200 కోట్ల ప్రాజెక్ట్ అది కేంద్ర ప్రభుత్వం, తెలుసా అది? అవును. ఇది మంది పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లో చేసి 6,000 గ్రామాలకి. ఇలా బాధ అంతా ఏంటంటే ఇలా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టారని. నీకు ఇప్పుడు ల్యాండ్ విషయం ఒకటి చెప్పాలి. నీతి ఆయోగ్ది కదా సార్ ఇది? నీతి ఆయోగ్ కాదమ్మా, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా రికమెండ్ చేసిన కాదు. ఇది 2008లో మహానుభావుడు మన్మోహన్ సింగ్, మనకి ఎప్పుడో పివి నరసింహరావు అనే గొప్ప వ్యక్తి, గ్లోబలైజేషన్ అన్న దగ్గర, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి ఓ కియా మోటార్ విషయమే చెప్తాం. ఎవరికో కడుపుమండి, ఇది మా తాత మా ముత్తాత నుంచి తీసుకొని నాకు మనోడికి నాకు రాకుండా ఏదో చేసాడని ల్యాండ్ విషయంలో కేసు వేసారు అనుకో, ఆడ కంపెనీడు జీవితాంతం జుట్లు పీక్కుని సావాలి. అవును. ఇది 90 దేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఉంది. అంటే ప్రభుత్వం, ఇప్పుడు చూడు అమెరికాలో ఆడవడం ఉంటాడు, మా భూమి ఎవడో కబ్జా చేశాడు, పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం, సివిల్ మ్యాటర్ అని 66% కేసులు ఆ సివిల్ కోర్టులో పడి ఏడుస్తున్నాయి. దీనంతటికీ వెనక బాధ ఏంటంటే ఈ లాయర్లు కేసు వేసారు. ఇది అసలు ఫస్ట్ హైలైట్ అయిన పాయింట్. కొంతమంది వాళ్ళ తాలూకు మనుషులతో కేసులు అంటే ఈ సివిల్ మ్యాటర్ అంటే జీవితాల తరబడి కోర్టుకి ఎక్కినోడు కాటికి వెళ్ళినోడు సమాధానం అని మనకి చిన్నప్పుడు చెప్పేవారు చూడు. అలా 66% కేసుల్లో వీళ్ళకి లాయర్లకి డబ్బులు ఇచ్చుకుని సస్తానే ఉన్నారు. ఆ జడ్జిమెంట్ వాయిదా, ప్రతి వాయిదాకి 5,000 10,000 వీళ్ళు చెల్లించుకోవడం అలవాటు పడిన ప్రాణం కదా. ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ నీకు నాకు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉందమ్మా. మన ఊర్లో ఎంతమంది ఉంటాం? ఒక 2-3% లేకపోతే 5% పీపుల్ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంటారు. మిగిలిన అందరూ ఎవడ బాధలు ఉంటాయి కదా. ఇలా నీకు సమాజంలో అర్థమయ్యే మాట చెప్పాలంటే ఒక మైన్యూట్ % ఆఫ్ పీపుల్ ఉంటారు. ఏది దొంగతనాలు, పనికిమాలిన పనులు చేసే పనికిమాలిన యాదవులు. వీళ్ళ కోసమే కదా రక్షణ వ్యవస్థ ఉంది మనకి, పోలీసు అలాంటివి. అవును. అలా ఇక్కడ మనకి ఈ సమగ్ర సర్వే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎప్పుడో 1908లో ఎప్పుడో జరిగింది ఆ సర్వే. ఆ తర్వాత ఇవాళ మనం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయమని 2019లో ఈ తెంగరోళ్ళకి తెలియదు కానీ నరేంద్ర మోడీ కూడా కాడెత్తుకున్నాడు. ఎందుకు? మనం గ్లోబలైజేషన్లో ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి ప్రభుత్వాన్ని అలా నిర్మలా సీతారామన్ అమ్మ చెప్తుంది కదా కబుర్లు, ట్రిలియన్లు మనం ఏంటి తెలియదు, సున్నాలు ఎన్ని పెట్టాలో కూడా తెలియదు. ఆ కబుర్లకి ఏలకే అర్థమవుతుంది. మనోడు అపరమేధవ కదా చంద్రబాబు నాయుడు. ఇందులో ఏంటంటే ప్రజలను పక్కదారి పెట్టించాలి, ఫోటో వేసాడని ఏడుపు మొదలవ్వాలి. అది ఈ ఫోటో బాధ ఏంటి మాటే చెప్తా. మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. రాజరిక వ్యవస్థల దగ్గర నుంచి స్టార్ట్ అయిన మన జీవితాలు కదా. ఈ రాజరిక వ్యవస్థలు రాజుల కాడే భూములు ఉండేవి. ఆడు సార్వభౌముడు ఓ పంతులకో లేకపోతే ఎవడికోడికి ఎనామల భూములు ఇచ్చి పట్టా భూములు ఇచ్చి అన్ని భూములు ఇచ్చినాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండంటే 17,50,000 ఎకరాలు. ఎంతమ్మా? 17,50,000 ఎకరాలకి సొక్కల భూములు, ఆవు భూములు, నా వైసిన పర్వతం భూములు, వాళ్ళకాడ భూములు ఇవన్నీ ప్రజలకి అందుబాటు కాదు పంచిండు అంటే ఇచ్చాడు. అవును, కరెక్టే. ఇప్పుడు ఇదే నిజంగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఏడ్చినట్టు నిజంగా కావాలనుకుంటే ఈ 17,50,000 కుప్పంలో చూడు 4 పిఏలు ఉంటాడు ఆయనకి. వాడు ఇంజనీరింగ్ కాలేజీలు, వాడు మెడికల్ కాలేజీలు, వాడు అక్కడ రెవెన్యూ వ్యవస్థల్ని పరిరక్షించడానికి, ఎందుకంటే రెవెన్యూ డివిజన్ చేయలేపారు కదా.
ఈ డబ్బులు అవి నొలడుకోవడానికి 4 పిఎల్ నెట్టారు. వాళ్ళకి తప్ప ఇంకెవ్వడికి వీటో పవర్లు ఉండవు అక్కడ. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, నీ ఆస్తి నీకు, ఇందాక అలా పోలీసు వాళ్ళు చెప్పాను, వీళ్ళు చెప్పాను కదా, ఎలా అంటే ఇంచులతో సైతం కొలిచి ప్రజలకి నాటి రాజరిక వ్యవస్థలో ఏముంది, రాజముద్రేసి పలానా శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయులు, రుద్రరాజులు వాళ్ళందరూ ఇచ్చారని ఇనాముల భూములు, పట్టాల భూముల మీద వాళ్ళ బొమ్మలు ఉండేవి. అలా ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో జరిగిన సర్వే ఈ న్యాయంలో సర్వే జరిగింది. ఒక ల్యాండ్ మార్కే కదా. అవును. పైపై దేశం మొత్తం మీద ఎక్కడే చేయింది, మన రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 200 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వర్తించిన కార్యక్రమం. వీళ్ళు పొత్తులో ఉండి కూడా ఎన్ని పోట్లకు అలవాటు కదా, నరేంద్ర మోడీని కూడా పొడిచేశారు వెనక నుంచి. ఆయనకు అర్థం అవట్లే. నేను ఏడు చేయాలి, ఊరు ఏంద్ర మాడింది మీరు భూముల గురించి, 200 కోట్లు ఇచ్చిన నీ రాష్ట్రానికి, నాదిరా ప్రాజెక్టు, ఏంది మాడుతున్నావు నువ్వు పెద్ద విజనరీ అంటావు కదా, సత్వరం కాలు చూడ, సరే పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవాలి కదా, సత్వరం కాలు చూడు జేబులెట్టు తిరుగుతాడు, నీకైతే మామాటం కానీ ఎంత వయసు వచ్చినా సరే అని చెప్పాలి కదా. ఎందుకు మాట్లాడరా? మళ్ళీ నీకు ఎలాంటి పిక్చర్లు వేసే దాంట్లో శాటిలైట్తో అనుసంధానించి నువ్వు ఎక్కడైనా సరే 90 దేశాల్లో ఇందాక చెప్పాను చూడు, భూమి మీద హక్కు కల్పిస్తున్నాడు. ఇవాళ దాకా మన తెంగరమేళం మనకు తెలియంది ఏంటంటే, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నేను వచ్చి నీకు అలా సినిమా చూడు, చార్మినార్ అమ్మేస్తాడు తనిఖీల బారినికాడు, అలాగా నేను నీకు చార్మినార్ అమ్మేయచ్చు, రిజిస్ట్రేషన్ చేయించవచ్చు ఈ స్టాంప్ పేపర్లు. దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆస్తి నీది అని నువ్వు ప్రూవ్ చేసుకోక్కర్లేదు రిజిస్టర్ ఆఫీస్ వ్యవస్థలో. అవి జెరాక్స్ కాపీలు. అంటే తెలుగు స్టాంప్ పేపర్ తీసుకెళ్ళినా గుడ్డెది సేల్లో పన్నెట్టు స్టాంపులు కొట్టి ఇది నీ ఆస్తి అని మన ఇద్దరికి రిజిస్టర్ చేసి ఇచ్చేస్తాడు. తర్వాత మన ఇద్దరు కోర్టులకు వెళ్ళి చుట్లు పెట్టుకోవాలి. అవి లిటిగేషన్ కేసులు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రక్షాళించిన భూము మొత్తం గ్రామం అంతా సర్వే చేయబడుతుంది. అవును. సర్వేలో ఎవడవడికి ఏమైనా ప్రాబ్లం, నాది ఒక కుంట పోయిందో లేకపోతే 10 కుంటలు పోయో 10 అడుగులు పోయో 1 అడుగు పోయిందో అన్నది అక్కడ సత్వర పరిష్కారం జరుగుతుంది. ఎప్పుడు అలా కర్ణాల మున్సబులు మనకి చిన్నప్పుడు ఉండేవారు, పెద్దప్పుడు పటేల్ పటవారీ వ్యవస్థ 1983లో రామారావు గారు పంతుల మీద ఉన్న కడుపు మంటలతో ఆ వ్యవస్థను ఎత్తేసాడు. తర్వాత వీఆర్ఓలు వీడిఓలను తీసుకొచ్చారు. వీళ్ళతో కూడా కుదరక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అని వీఆర్ఓలు రిక్రూట్ చేసిన ఘనత కూడా మానబోడు రాజశేఖర రెడ్డి గారు 2007లో. ఈ మనోడు ఓన్లీ విజన్ అని శతవరం కల్చర్ కబుర్లే. వాస్తవానికి గ్రౌండ్ చేసింది ఎవరంటే తండ్రి కొడుకులు. ఇది వీళ్ళకి కడుపు మంట. ఇది దీనికన్నా ఒక ఉపోద్ఘాతం చెప్పాలి. అజయ్ కల్లం గారు అని గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆయన. అవును. దీన్ని పాపం ఒక మనకి సర్వే సలహాదారుల మీద కొద్దిగా లలో లక్ష్మణ్ ఏడుపు కదా, ఈ సలహాదారుడు రూపంలో సచివాలయ వ్యవస్థకు అనుసంధానిస్తున్న అగ్రిగేట్ 11,000 సర్వేరు ఉద్యోగాలు, 5,680 మంది పంచాయతీరాజ్ వ్యవస్థలో 2,887 మంది వీఆర్ఓలను రిక్రూట్ చేసిన ఉదంతం అయింది. అంటే ఓ సలహాదారుడు వల్ల ఎంతమందికి ఉపాధి కల్పించబడిందో చూడమని పాయింట్ 1. రెండోది, ఈ సర్వే కూడా ఎలా చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియాతో అనుసంధానిస్తూ. ఎవడల్లా సివి రమేష్ లాంటి బయటకు వచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత అయితే మా వాళ్ళందరూ ఎంతెంత మాట్లాడుతుంటే నేను కూడా అనపోతే బాగోదని ఉడతచుడు తోక ముంచి అలా రాముడు బ్రిడ్జ్ కడుతుంటే వేసినట్టు రాయేసిండు మనోడు. వెనక మా పేరు నన్ను ఎత్తుకొదేసిండు, నాన్న నీ కథ అంతా ఇదని. అర్థమవుతుందా? సో ఇలాంటివి ప్రజల్ని పక్కదారి పట్టించడం చాలా సులువు. సో వీటిలో నిజంగా ప్రజలకి సేవ చేద్దాం అన్న దగ్గర అజయ్ కల్లం లాంటాడు మహారాష్ట్రలో స్టాంప్స్ అండ్ డ్యూటీస్ తెలుగు స్కామ్ తర్వాత ప్రాణాలకు తెగించి అవును హయ్యెస్ట్ రెవెన్యూ స్టేట్కి వస్తుంది కాబట్టి ఒక డిఫరెంట్ డిజిటల్ స్టాంప్ పేపర్ ఇంట్రొడ్యూస్ చేశాడు. వీళ్ళందరూ పెట్టుబడిదారులు కదా, అమరావతి భూములు లాంటివన్నీ నీది నాది లోపు బయట ఎంతసేపు చూడు. వీళ్ళు పెట్టుబడిదారులు ఎలా ఉంటారు, వీళ్ళు అభివృద్ధి అనగానే వీళ్ళు జయభైరవుడు వస్తాడు లేదా రాఘవేంద్ర వస్తాడు, వీళ్ళు స్టూడియో కట్టి 10 మందికి సేవ చేస్తానని చెప్పి ఎడబెట్టిండు అక్కడ బంజారా హిల్స్లో ప్రైమ్ ఏరియాలో. ఏమో ఎడబెట్టిండు, షాపింగ్ కాంప్లెక్స్లో, థియేటర్లో, మాల్స్. అలా జయభైరవుడు ఏంటి హైటెక్ సిటీ కట్టగానే మొత్తం ఒక్కడే విస్తరించేస్తాడు, మిగిలిన అందరూ భజనచ్చి అరే ఇదేంటి రియల్ ఎస్టేట్ ఎలాగుందని. సో ఇలాంటి ప్రక్రియలకు అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారు, అమరావతి దగ్గర అందరూ ఆళ్ళే కదా, ఇదేంటిది ఈ కొత్త చట్టాలు తెచ్చి సర్వే చేసేసి ఇది నా భూమో నీ భూమో పర్ఫెక్ట్గా తేల్చి 3 రిజిస్టర్లు పెట్టి కోర్టు లిటిగేషన్లు అన్ని వీళ్ళు లిటిగేషన్లు తేలిదాకా తేల్చకుండా ఈ కోర్టు లిటిగేషన్లు 66% అని పెద్ద కబురు చెప్తుంది కదా. ప్రతిదానికి సింప్లిఫైడ్ శాశ్వత సొల్యూషన్ ఉన్న ముఖ్యమంత్రి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఎలా తెలుసమ్మా, విలేజ్ అంతా సర్వే చేస్తాడు, ఎల్లయ్య పుల్లయ్య ఎంకన్నా వీరయ్య పోల్లయ్య అందరివే అంటే సర్వే అయిపోతాయి. వీళ్ళు సుబ్బారావుదిను ఈ చలమైది మాత్రమే గొడవ ఉంటుంది. 98% మీ అందరూ కరెక్ట్గా ఉండి ఏటర్ చేస్తారు మీ ఇద్దరు అని వెనక్కి వెళ్తారు. మనదంతా కారువారి చట్టమే కదా, అవును 1BA కదా. అట్లా ఏముంటుంది, అలా కర్ణాలలో ఉండేవారు 10 మంది పెద్ద మనుషులు ఉన్నప్పుడు కూర్చునేవారు.
సార్ మీరు ఇది 10 మళ్ళు అని రాసిండ్రు సార్, నిజంగా పొల్ల ఇదైతే 11వ మడి ఉంది సార్, ఇది తాతగారు నాకు ఇచ్చారు. ఎందుకంటే ఊర్లో పెద్ద మనుషులకి వీళ్ళ తాత ముత్తాతలు కూడా తెలుస్తుంది కదా. అది చెప్పినప్పుడు సర్రని పెన్నట్టు కొట్టివాడు ఆయన, ఆ కారణం మనసభలు రాసి ఇది నీది కాదట అని చెప్పి ఆయన రోజు సర్వేలు ఉండేవి. అవును, వాళ్ళు గ్రామాల్లో తిరగడం, సైకిల్ వేసుకుని వాళ్ళే భూ శిస్తులు కలెక్ట్ చేసేవారు. కానీ ఒకటి మీరు మీరు అంటే పద్ధతి అంతా అర్థమవుతుంది. అయితే ఈ పద్ధతి ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎజెండాగా తెరపైకి ఇలా రావడానికి కారణం ఏంటంటారు? నేను ఇందాక చెప్తుంది అదే, వీళ్ళ దగ్గర సబ్జెక్టులు అన్నీ ఎండిపోయి. ఎందుకు ఎండిపోయి అంటే ఇప్పుడు అస్సలు విషయం చెప్తా, ఇందాక దాటింది. ఇప్పుడు నీకు 2 విషయాలు చెప్తా. 64,50,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. 33 మందిని లాస్ట్ మంత్ చంపేసిండు. ఈ నెల 3-4 చంపిండు ఇప్పటిదాకా. ఎవడో నిమ్మగడ్డ రమేష్ను, ఆయన నడిపించిన చంద్రబాబు నాయుడు. ఇదైతే నో మోమాటం. ఎందుకంటే 58 నెలలు బట్టి వాలంటీర్ లిస్టులు లేని నొప్పి, ఆ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో ఈ వాలంటీర్ వ్యవస్థగా జరిగినప్పుడు లేని బాధ ఈ నిమ్మగడ్డోడికి ఇప్పుడు ఎందుకు వచ్చింది? వాళ్ళ సినిమాలో చూడు వ్యాంప్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఓ పాట పాడి డ్యాన్స్ చేసి పోద్ది, తర్వాత సినిమాకి దానికి సంబంధమే ఉండదు. అవును, సేమ్ మనోడు అంతే. ఎవడు చేసిండు ఆ ఎలక్షన్ కమిషన్ పాత వాళ్ళు కాబట్టి ఫ్రెండ్స్ అండర్స్టాండింగ్లో కామన్ మినిమం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనోడు పరారు ఏడున్నాడు. ఇది చూసుకుంటే ఇది 64,50,000 ఓట్లు ప్రభావం కనబడుతుంది. ఇప్పుడు వెనక్కి వెళ్దాం మళ్ళీ ఒకసారి. ఈ 2014లో ప్రాణాలు తెగించి గెలిచిన ఎంత ఎలక్షన్? 5 లక్షల ఓట్లు. అవును. 2019లో 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు సీట్లు ఎన్ని? 151కి 19,50,000 ఓట్లు ప్రభావితం చేశాడు. అవును. ఇక్కడ 64,50,000లో 50% డిస్కౌంట్ ఇద్దాం. 33 లక్షల మంది కనుక తలుచుకున్నారు అనుకో, మనోడికి పెద్ద ఆయనకి పరిస్థితి ఏంటి? అంతే కదా. లోకేష్ శనపడతో కూర్చొని చెమ్మచెక్క ఆడుకోవడమే. ఈ భయంకి సౌండ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేద్దామని. ఇప్పుడు చూడు కారుల్లోనూ మనకి ఇలాంటి పైన ట్రేస్లోనూ ఎలక్ట్రికల్ ట్రేస్ అన్నీ ఉంటాయి, ఎలకలు తినేస్తాయని చెప్పి వైబ్రేషన్స్ ఈ మ్యాట్లు పెడతాం మనం. అలాంటిది ఏంటంటే ఇదొకటి హూ కిల్డ్ బాబాయ్ మళ్ళీ రెన్యువల్ సబ్జెక్ట్ పరీక్షల ముందు రివిజన్ చేసుకుంటాం చూడు. ఇక్కడ ఎలా ఉంటుందంటేనమ్మా, ఒక మెరిటోరియస్ స్టూడెంట్ ఉంటాడు. వీళ్ళ దైద్రగోట బుద్ధి ఎలా ఉంటుందో నీకు చెప్తా. వాడు బ్రహ్మాండంగా చదువుతూ ఉంటాడు, డిస్ట్రాక్ట్ చేయడానికి వాడి దగ్గరికి వస్తారన్నమాట. వచ్చి వాడు పుస్తకంతో చదివి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఎగ్జామ్ రాయడానికి. కానీ వాడి దగ్గరికి వచ్చి, అరే నువ్వు ఈ 3 క్వశ్చన్లు చదవలేదు, ఇందులో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఆ లాస్ట్ సబ్జెక్టులు ఏవో చెప్తారు. వీడేంటి ప్రిపేర్ ఉన్నా సరే ఒకసారి ఏముందిలే ఒకసారి అది కూడా చదివేస్తే పోతుందని ఆ 3 ప్రశ్నలు కూడా చదువుతాడు. కానీ వాడి ఒరిజినల్ ఎజెండా ఏముంటుంది? రివిజన్ చేసుకుని పర్ఫెక్ట్గా వచ్చేవన్నీ గత క్వార్టర్లీ హాఫర్లీలో రానివి, నెక్స్ట్ పాత సజెస్టెడ్ పేపర్లు ఇవన్నీ పెట్టుకుని చూసుకుని వాటి నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అయ్యి ఒక మేధావిగా తయారవుదాం అనుకుంటాడు. అండ్ వచ్చి ఇక్కడ చెడగొట్టింది వాడు ఓ దిక్కుమాల 3 క్వశ్చన్లు ఇచ్చి చదవమన్నాడు. ఆడవాడంటే పవన్ కళ్యాణ్ లెటోడే, ఆడవాడంటే ఇంకోటి లోకేష్ లెటోడే. వీళ్ళకి ఏంటంటే చిన్నపిల్లల బుద్ధులు. అక్కడికి వచ్చి ఈ చెడగొట్టే కార్యక్రమంలో ఒక డిస్ట్రక్టివ్ డైవర్టింగ్ పాలిటిక్స్ తీసుకొచ్చారు. ఎలా అంటే 64,50,000 ఓట్లు పెద్దవు కదా, దుమ్మెత్తి మా శ్రీకాకుళంలో అయితే అడ్డపోగెట్టి ఇలా ముసిగేసి మరీ తెరతంటారు ముసలాళ్ళు చంద్రబాబు నాయుడిని. వాళ్ళ తిట్లు ఎలా ఉంటాయంటే చెవుల్లోంచి రక్తం కారుతుంది ఎవరికైనా సరే. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి. వీళ్ళు రెడీగా ఉంటారు కదా, ఈ పచ్చలోడు అయితే భూమి తెల్లారకం రెడీగానే ఉంటాడు. ఆ ముసలోడు కంపసాయి మీద పడుకున్నా సరే చర్చిలోపుగా సామాజిక వర్గాన్ని పరిరక్షించేసి చంద్రబాబు నాయుడు అధికారంలో చూసి అలా చూడు ఏదో సినిమా ఉంటుంది ఆ ముసలితో, అందులో ప్రాణాలు తెగించి లాస్ట్కి ప్రాణం వదిలేస్తుంది. అదేంటి జానకరాముడు ఏదో సినిమా ఉంటారు నాగార్జునది, వాళ్ళ నాన్న కూడా వాడు చేసిన సినిమా. ఆ ముసలి చచ్చిపోయేదాకా కూడా ఈ తరాలు ఆరిపోతాయి, కానీ ఆ ముసలి లాస్ట్కి పెళ్ళి అయితేనే చచ్చిపోద్ది. అలాగా ఆడు కూడా ఎదురు చూస్తుండే ఎప్పటికైనా ఈ పచ్చరోడు చంద్రబాబు మళ్ళీ కూర్చోపెట్టద్దామని. కానీ ప్రజల నాయకులు వేరు, ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన లోకేష్ లాంటి నాయకత్వాలు వేరు. ప్రజల్లోంచి పుట్టుకురారు వాళ్ళు, వ్యవస్థలోంచి పుట్టుకొస్తారు ఆల్టర్నేటివ్ మెకానిజంతో. జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టలేక గతంలో నీకు చూడు గులకరాల్లో డబ్బాలు వేసి గట్టిగా దరదరలు ఆడించారు అనుకో, నువ్వు వీణ వాయిస్తూ ఉంటావు, ఆడొచ్చి డబ్బాలో రాలేసి సౌండ్ చేయి, వీణ సౌండ్ కన్నా దాని సౌండ్ ఎక్కువ ఉంటుంది. అలా సౌండ్ చేసే ప్రయత్నం ఉంటుంది. అది లాస్ట్ టైం ఏం చేశారు, 23 టికెట్లు సీట్లు వచ్చినప్పుడే అంతంత గోల, ఇప్పటికి ప్రస్థానం లేదు ఎందుకు కూడా తెచ్చామని. కానీ ఇప్పుడు ఏంటి చేయాలి, మార్కెట్లో ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ చూశారు కదా, ఏంటని ఓ 2 నెలలు సునీల్ కొనగోలు అటువంటి తీసుకొచ్చి గాబరా పెట్టేస్తే 2 నెలల్లో ప్రజల మూమెంటం కొంత మారికి కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగింది కదా. దానికి ఇప్పుడు ఆది గురువే ఏకంగా ప్రశాంత్ కిషోర్ గారిని దించేస్తే. సో అయితే మరి ఇది ఒకటి అర్థమైంది. ఇప్పుడు నాకు హెడ్లైన్స్ ఏమర్థమయ్యాయి అంటే ఈ 2 కథలు డైవర్షన్ టాక్టిక్స్ అని చెప్పి, మూడో వాస్తవం అనవసరంగా
ఆరితేరిన సీనియర్ జర్నలిస్టులను కూడా రంగంలోకి దింపి కుల ప్రాతిపదిక మీద. కుల ప్రాతిపదికన వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారని మీది. మూడోది ఆఫ్ కోర్స్ మరొక థియరీ చలామణిలో ఉంది, అదే బెట్టింగ్ రాయిళ్ళని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ఈ థియరీలు పనికి వస్తాయని చెప్పి కొంత. బెట్టింగ్ రాయల కన్నా అసలు విషయం ఇది హైలైట్ చేయవలసిన విషయం. ఇప్పుడు ఉదాహరణకి గతంలో దగ్గర 51% వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ ప్రాణాలకు తెగించి 39 ఎంత వచ్చింది. ఎందుకు 39 వచ్చింది? ఓ పసుపు కుంకుమ, ఓ 2,000 ఉద్యోగులకి పెన్షనర్లకి, 3,000 నిరుద్యోగ భృతి అని చెప్పి 2,000 ఇచ్చింది. దానికి నటక్కమని ఒక 5-6% పెరిగింది. 36% ఓటు బ్యాంకు 39 మధ్యలో వచ్చిందంటే 6% తీసి దాంట్లో దగ్గర 34-33 కదా. అవును, ప్రభుత్వంలో ఉండి వద్ద నుంచి ఊళ్ళు వెళ్తే ఇక్కడ జనసేనకి ప్రాణాలు తెగించి 6% వచ్చిందన్నారు, 5-6%. ఈ రెండు ఒక దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు సాధారణంగా 5 ఏళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఒకటి ఉంటుంది. ఇది ఓటు బ్యాంక్ ట్రావెల్ ఎవరికి వెళ్ళాలి? అయితే తెలుగుదేశంకో లేదా జనసేనకో అంతే, బీజేపీకో వెళ్ళాలి. నీకు వాస్తవం గమనించు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుగుదేశం నుంచి దగ్గర 7-8% ఓటు బ్యాంక్ ట్రావెల్ అయ్యి అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాకుండా పవన్ కళ్యాణ్కి యాడ్ అయింది. అప్పుడు ఏమైంది? కొండనానికి మంది వేస్తే ఉండనానికి పోయింది వీళ్ళు చేసి గారడీలో. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి ఆలోచించాడంటే ఇదేటిది 34-35 ఉన్న దగ్గర కూడా లటక్కమని ఈడెత్తుకెళ్ళిపోతాడు నాకు అని చేతి ఈడు ఎలాగో ఎరిసొచ్చినాడు కాబట్టి లటక్కని పొత్తని మడతెట్టేసాడు. మడతెట్టిగానే ఏమైంది? ఇక్కడ మీరు ఇది ఎందుకు చెప్తున్నాను నీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ మడతెట్టుకుని అమ్మయ్య బాగానే ఉంది మన ఇద్దరం పొత్తు అనుకున్న దగ్గర చంద్రబాబు నాయుడు బీజేపీని కూడా పిలు అంటుండు. ఎందుకు పిలువ అంటుండు? బీజేపీ కూడా తొల్లగసిరేసి సత్ నాకు వద్దు నేను రానన్నాడు, కానీ వస్తుండు. ఎందుకు వస్తుండు? నువ్వు గమనించగలిగే 0.8% ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళ మొహానికి. అవును, ఉంది, అది ఉంది. దేశమంతా నరేంద్ర మోడీ ప్రపంచం తిరగబెట్టేసిందిరా, మనకైతే ఈ దరిద్రం బీజేపీ వాడు బిక్కులు ఆడుకుని కూర్చుని చూస్తున్నాడు. ఒరిజినల్గా బీజేపీ వాడు అంటే తెలుగుదేశం ఆలోచించేవాడు ఎంతసేపు అలా కామినేని శ్రీనివాస్ ఈయన తీసుకురావడం, ఒక టికెట్ ఇవ్వడం, ఏదో గెలిపించడానికి ఓడగొట్టడానికి ఏదో నానా తేపలు పడడం. ఇక ఎంతసేపు కుల ప్రాతిపదిక మీద ఈక్వేషన్స్ కావాలి. అలా సోమవీర్రాజు గారు ఆ జీవీ వెళ్ళేటోడు వీళ్ళకి అక్కర్లే. అప్పుడు ఆలోచించిన పథకం ఏంటంటే మన పురంధేశ్వరం ఉంది కాబట్టి వీళ్ళతో పాటు మన ఆబ్లిగేషన్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, సీఎం రమేష్ అండ్ సుజనా చౌదరి లాంటి వీళ్ళేంటి బ్యాంకుల దగ్గర ఎత్తుకొచ్చేసి అప్పుడప్పుడు పార్టీకి డబ్బులు లేవని బేదారపులు అడిగితే రూపాయి ఇవ్వడం. అందుకే ఇంటికాడి నుంచి డబ్బులు చంద్రబాబు నాయుడికి రూపాయి ఎవరు? రూపాయి చంద్రబాబు నాయుడికి ఇంటికాడి నుంచి డబ్బులు రావు. అండ్ సేపు బయట బెక్సాట్నే ఏ ఎలక్షన్ ముందు నొల్లుకోవడమే. ఈ నొల్లుకొని తీసుకెళ్ళి ఇంట్లో జమ చేసేటట్టు మళ్ళీ రానట్టు లెక్క. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు 0.8% ఉన్న బీజేపీ వాడు ఎందుకు ఒప్పుకున్నాడని అందరూ అడగొచ్చు. ఇక్కడ ఎంత కాదన్నా అలా ఇప్పుడు చూడు 2014 కామినేని శ్రీనివాస్ అలా మాణిక్యాలరావు గారు ఇలాంటి 4-3 బిక్కులు ఆడుకుని గెలిచారు కదా. టీ తాగుతున్నప్పుడు ఒక మాట, కాఫీ తాగుతున్నప్పుడు ఒక మాట, భోజనం చేస్తున్నప్పుడు ఒక మాట, టిఫిన్ చేస్తున్నప్పుడు ఒక మాట, రాత్ర పడుకోబోయే ముందు ఒక మాట మాట్లాడి విష్ణుకుమార్ రాజు కూడా గెలిచాడు కదా. ఇప్పుడు కేకే రాజు గారు సినిమా చూపిస్తున్నారు అక్కడికి ఎలాగుంటుంది గ్రౌండ్ ఎలక్షన్ ఎలాగుంటుంది చూద్దు. కానీ కొంతమందికి జగన్మోహన్ రెడ్డి పెట్టి టార్చరింగ్ ఎలా ఉంటుందంటే 3rd డిగ్రీయే. నియోజకవర్గం కోల్పోయిన దగ్గర కొంతమందిని డిప్లాయ్ చేశాడు. 484 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టిన కేకే రాజు గంటా శ్రీనివాస్కి ఎత్తుకెళ్ళిపోయాడు అవంతి శ్రీనివాస్ మీదకి. వీళ్ళేమో పొత్తు ధర్మం అని చెప్పి ఈయన విష్ణుకుమార్ రాజుకి ఇచ్చాడు. అక్కడ 484 కోట్లు గ్రౌండ్ వర్క్ చేసి రెడీగా ఉన్న యోధుడిని పెట్టాడు. ఇక్కడ అవినాష్కి 687 కోట్ల పైసలకు ఖర్చు పెట్టించాడు. ఆ రిటైనింగ్ వాళ్ళు అట్లతోనూ ఒక ఇన్ఛార్జిగా ఇఫ్ యూ బికమ్స్ ఎమ్మెల్యే. ఇలా టార్చర్ అనుభవిస్తున్న దగ్గర వీళ్ళకి ఏంటంటే ప్రత్యామ్నాయంగా 0.8 ఉంది కదండి మాకు అవమానాలు పోతున్నాయి ఏదో కానీ వెళ్తున్న మామ అనిపించండి అని. అదే ఇంకా ఆప్షన్ లేదంటే ఇక్కడ నువ్వు గమనిస్తే ఈ నెల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా లాస్ట్ గేట్ చేసి ఇటు నుంచి అడిగి తీసుకెళ్ళి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయిపోయి టికెట్ ఇప్పించారు. ఈ దరిద్రం అంతటికీ కారణం ఏంటంటే రేపు పొద్దున మొహం ఊడిపోతున్న చంద్రబాబు నాయుడికి ఏంద్రా ఇన్నాళ్ళు సాధించిన మన ఒరిజినల్ ఓటు బ్యాంక్ ఏదిరా అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి పారిపోయిన తెలుగుదేశం ఓటు బ్యాంకుని పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీలో 75% పైచీలకే తెలుగుదేశం పారాచూట్ బ్యాచ్ గలకే టికెట్లు ఇచ్చారు. అవును, ఈవెన్ బీజేపీలో కూడా తెలుగుదేశం నుంచి ఎత్తుకెళ్ళిపోయిన పారాచూట్ బ్యాచ్ గలకే టికెట్లు ఇచ్చారు. ఓవరాల్గా ఈ ఓటు బ్యాంక్ ఏళ్ళ దగ్గర ఉన్నట్టు కదా కూటమైన పేరుతో ఏది 35% 34. కానీ పేరుకి బేగాలు ఒక బీజేపీ ఒక జనసేన ఫేసెస్ కావాలి మేము పెద్ద పొత్తు అని చెప్పడం. కానీ ఇంత తింగరమేళం ఉన్న దగ్గర బీజేపీతో లాజిక్ ఉంది, బుర్ర తక్కువ లాజిక్ అంటారు. ఇప్పుడు పక్కన భువనేశ్వర్లో పొత్తు ఉందో లేదు దేవుడికి తెలుసు. బీజేపీ నిలబడింది, మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా. అవును, ఒక బొమ్మ లేదు కదా, 2 బొమ్మలే ఉన్నాయి కదా. మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా. ఏడెందుకు మేనిఫెస్టో రిలీజ్ చేశారు?
ఏమే పోనీ ఏమైనా ఎన్డీఏ విధానంకి తెలుగుదేశం ఇచ్చిన మేనిఫెస్టో మాదని చెప్తాడా? మరి దేశం అంతా మోడీ భరోసా అంటుంది కదా. మనోడిచ్చి పెన్షన్లకి మనోడిచ్చి దానికి ఏడ నుంచి ఎత్తుకొస్తారు? ఇప్పుడు ఇచ్చిన దానికే శ్రీలంక, జింబాంబే, పెరుగువే అన్నీ అయిపోయాయని చెప్పాడు కదా. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ మేనిఫెస్టోని కట్టుబడి ఉండాలంటే కదా. అంచేది ఏంటంటే అలా దూరం నుంచి నన్ను ముట్టుకోకు, కరెంట్ పాస్ అట్లాగే కరెంట్ అనగానే ఇమీడియట్గా పాస్ ఇప్పించుకొని పారిపోతాడు నరేంద్ర మోడీ. నిన్న కూడా చూడు, రాష్ట్రం అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి, బాగా అప్పులు చేశాడు. కాంగ్రెస్ ఆ ఛత్తీస్గఢ్లో కొండ పేరిసింది, ఆ కొండ నిండా డబ్బులు ఉన్నాయి. ఆడవాడు వంటోడు డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలతో జాగ్రత్తగా ఉండాలి. ఆ కొండ డబ్బులు చూసారా, కాంగ్రెస్ చాలా ద్రోహాలు చేస్తుంది. మళ్ళీ భయంతో కూడిన పెరిగితనంతో కూడిన చెడ్డిదనం ఇది జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడానికి. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎత్తుకున్నాడు. అలా రావు రమేష్ల భజన ఆపడే. పుల్వామా దాడి జరిగింది రా ఎర్రబోగులోడు. పుల్వామా దాడి ఎవరితో అయింది? టెర్రరిస్టులు వచ్చి చేశారు. అది 400 కేజీలు గ్రెనేడ్ పెట్టి మన సోదర సమానులు, దైవ సమానులైన మిలిటరీ సోదరులను పొట్టనం పెట్టుకున్నారు 40-80 మందిని. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలు చేసేటట. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక్క టెర్రరిస్ట్ రాలేదట 10 ఏళ్ళు బట్టి. వీళ్ళు సర్జికల్ స్ట్రైక్లు ఇవన్నీ పొగడి కబుర్లు చెప్పుకుని వీళ్ళు కాలసేపం చేస్తుంటే మనోడు ఏకంగా క్లైమాక్స్ బయటకు వచ్చి బ్రహ్మానందం గడ కొంప ముంచాడు వాళ్ళకి. ఈ తెంగరమేళం పేటాపురం వాళ్ళకి బుర్ర తక్కుతానానికి ఈయన గెలిపించుకోవాలంటే వాళ్ళకన్నా తెంగరోళ్ళు లేనట్టు లెక్క. సో అయితే మొత్తానికి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా ప్రసాద్ గారు? కాదమ్మా, మాట చెప్తా నీకు అలా లగడపాటి అడవాడు చూస్తే 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి లేచినప్పుడు ఎక్కడ లేడు. ఈ ఏటి ప్రపంచం తెరబెట్టేస్తానంటారు. ఇప్పుడు 10-15 ముక్కుతో మూలుతున్నోడికి వీళ్ళు అన్నీ ఆల్టర్నేటివ్ హైపోసిసే. ఒకటి తెలుగుదేశం పొత్తు యొక్క ఆవశ్యకత ఏంటంటే ఎన్డీఏ అని పేరెట్టి పారిపోయిన పెట్టలను వెనక్కి తెచ్చుకోవడం, పాయింట్ 1. రెండోది, వీళ్ళు పారిపోయిన పెట్టలను ఎందుకు చెప్తా తెలుసా? వీళ్ళ జీవితంలో ఎక్కడ వేసిన గొంగలే అక్కడే బతుకు. సతీష్ రెడ్డి గారిని పులివెందుల్లో రాజశేఖర రెడ్డి అయితే దెబ్బలాడిండు, జగన్మోహన్ బాబుతో దెబ్బలాడిండు. ఓటు పర్సెంట్ ఎంత వేసామో 30-35% ఉండేది ఆయనకి. ఇలా జీవితంలో దాన్ని పెంచడానికి ఒక్క పనికి పని చేసిన వాళ్ళు కాదు ఈ తెలుగుదేశం వాళ్ళు. అందుకే ఇసిగేసారిపోయి నా బతికింతే ఎంత ప్రయత్నించినా వెళ్తా నా వల్ల కాదని చెప్పి దండం పెట్టి జగన్మోహన్ రెడ్డి లాంటితో పోరాటం అనవసరం, ఎందుకంటే ఈ ససవ పార్టీతో బయటకు వచ్చినాడు. ఈ మాటకు వస్తే ఇదే పార్టీ ఈ రోజుకి కూడా 42 సంవత్సరాల లెగసీలో ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి ఒక్క పనికొచ్చిన పని చేయలే ఫిజికల్గా ఉన్నప్పుడే. ఎందుకంటే ముక్కుతో ములుగుతో 105 స్థానాలే మొదటిసారి, 5 లక్షల ఓట్లే. రెండోసారి ఈడ్చి కొడితే 19,50,000తో 151 స్థానాలు. ఇక్కడ ముసలోళ్ళందరినీ వాళ్ళ జీవితాలు పనంగా పెట్టే కార్యక్రమానికి తెరలేపారు. వాళ్ళు పగబట్టేసి ఉన్నారు. అంచేత డైవర్టింగ్ పాలిటిక్స్ ఈ ల్యాండ్ ఇష్యూ తీసుకొచ్చారు. మళ్ళీ పాత సబ్జెక్టే రెన్యువల్ కార్యక్రమంలో ఆ సునీతమ్మను కూర్చోపెట్టి ఆ లాయన్తోను వాళ్ళకి ట్రయాంగిల్ ఫైట్ చూసేవాళ్ళు. ఈ పొట్టుడోటాడుతాడు, ఆ తెంగరోడికి అర్థమవుదు రాజశేఖర రెడ్డికి, ఈ అమ్మేవాడి పెద్దానికి తగులుకొని స్క్రిప్ట్ ప్రకారం నటించేస్తుంది. ఇది ఎక్కడ బాధ? మొత్తానికి అయితే వీళ్ళకి ధైర్యం ఏంటంటే వ్యవస్థలు ఏం చేయవు, ఎందుకంటే అలవాటు కదా, చిన్నప్పటి నుంచి వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ధైర్యం. అదే ఇప్పుడు మీరు ఇదే జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారి బెయిలను, లేకపోతే మన శంకరన్న బెయిలను, లేకపోతే వీళ్ళు బయటకు వచ్చి మనం ఎందుకు అనవసరంగా ఆబాస్ పాలవడం, నా చెల్లెళ్ళు 2 మంచోళ్ళు. నేను చూడు నేషనల్ మీడియాకి ఇచ్చే దాంట్లో కూడా తన్ని పక్కదారి పట్టిస్తారని అమాయకంగా మాట్లాడుతాడు. అర్థమైంది. అంటే అది మొదటి నుంచి ఇంటి ఆడపిల్లలనే ఒక రెస్పెక్ట్ కొంత మెయింటైన్ చేశారు వైసీపీ నాయకులు కూడా. మొత్తం చిన్న విషయం చెప్తానమ్మా ప్రసాద్ గారు. ఇప్పుడు ఇదే కనుక అవినాష్ రెడ్డి ఆదరాబాదరాగా జమ్మలమూడికి వెళ్తున్నాడు, కారు తిప్పుకొని వచ్చి ఫస్ట్ బాబాయ్ హత్యని చూసిండు. ఫోన్ వచ్చిన తర్వాత ఆ డ్రైవర్తో ఇంటర్వ్యూ ఎందుకు చేయరమ్మా? కారు తిప్పిన కాడ అవినాష్ రెడ్డి చిన్న బాబు కాదు కదా, ఒక మనిషి, అంత మనిషి అక్కడ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ. ఒక కాన్వాయ్ తిరిగి వెళ్ళిపోతుంటే ఏంది ఇది ముందుకెళ్ళవలసిందే ఇక్కడ ఆగిపోయిందని అక్కడ తిప్పుతున్న ఇమీడియట్గా ఏ స్పాట్లో తిప్పాడు? అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలతో ఎవడన్నా ఇంటర్వ్యూ చేయించగలిగారా? నేను నీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, ఆవిడ చెప్పింది క్లియర్గా, అవినాష్ రెడ్డే ఈ మర్డర్ చేసేయడానికి ఫిక్స్ అయిపోయి ఆ జైస్వాల్ రామ్ సింగ్ చేసిన వికృత రాజకీయ క్రీడకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి బలి చేయడానికి ఈ వ్యవస్థకి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సహకరిస్తున్న ప్రతి ఓడు అదే స్క్రిప్ట్ని ఈ రోజు కూడా రక్తి కట్టిస్తున్నారు. ఇది నిజానికి మొన్న పిఏ కృష్ణారెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, అంటే మనకిచ్చిన ఇంటర్వ్యూలో నేను మాట్లాడాను, రామ్ సింగ్కి సహకరించకపోతే పర్యవసానాలు బాగుండవు అని చెప్పి బెదిరింపులు కూడా వచ్చాయి. ఏందమ్మా చిన్న కొడుకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, కొడుకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, కొడుకు వాళ్ళని చెడగొట్టడమే కాకుండా ఇంకా కూడా ఏదో విధంగా ప్రత్యక్ష పరోక్ష బెదిరింపులు వస్తూనే ఉన్నాయి అని చెప్తూనే ఉన్నారు. రెండోది, మొట్టమొదటి ఫోన్ కాల్ ఇలా జరిగింది, మరణం జరిగిందని ఆ మరణ వార్త అందించింది నరెడ్డి రాజశేఖర రెడ్డికి, అది ఆయన చెప్పాడు.
కాబట్టి దేర్ ఆర్ ఇనఫ్ కేసు, ఇంకా కేసు డీటెయిల్స్లోకి వెళ్తే బోల్డ్ విషయాలు వస్తాయి. కానీ ఓవరాల్గా నేను ఒకటే అడుగుతున్నాను ప్రసాద్ గారు, మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు జస్ట్ 4 days బిఫోర్ ది ఎలక్షన్స్. అంటే ఒక పెద్ద ప్రముఖ జర్నలిస్ట్ నడుపుతున్న ఒక ఛానల్ బయట పెట్టిన సర్వే వెనక కూడా అజెండా ఉందంటున్నారు. అంటే నేను సింపుల్గా చెప్తానమ్మా, నాకు ఒక వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు ధర్మరాజు లాంటి వాడు ఎప్పుడు అబద్ధం ఆడని వాడికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి అశ్వత్థామ అతక్కుంజర అనిపించారు. అలాగే రవిప్రకాష్ గారు లాంటి వ్యక్తి, నేనైతే ధర్మరాజుతోనే పోలిస్తా, అతక్కుంజర అని ఎందుకు అనిపించారు? ఎవరు అనిపించారు, ఈయన ఎందుకు అంటారు, అది వేరే సంగతి. అదే చెప్తున్నాను. ఇప్పుడు ధర్మరాజు లాంటి వాడు చచ్చిన అబద్ధం ఆడడంతో ఒక పజిలింగ్ చేయబడిందా లేదా? అవును, అదే పజిలింగ్ వల్ల రవిప్రకాష్ గారు లాంటి వ్యక్తితో పజిలింగ్ చేశారు. చేయబడిందని అని మీరు నమ్ముతారు? ఆబ్వియస్గా నేనైతే నమ్ముతా. ఎందుకంటే రవిప్రకాష్ గారి గురించి నాకు తెలిసి ఆయనకున్న విశ్వసనీయత, ఆయనకున్న టీవీ నేను లెగసీలో ఈ నెవర్ డిడ్ దిస్ సార్ట్ ఆఫ్ యూజ్లెస్ పాలిటిక్స్. ఇప్పుడు చేస్తారంటారు అయితే? అంటే ఐ డోంట్ నో వాట్ కంపల్షన్ హెస్ డ్రివెన్ హిమ్. ఓకే సార్, బట్ విల్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే మనకి 4 days బిఫోర్ ది ఎలక్షన్ వీఆర్ హ్యావింగ్ దిస్ కాన్వర్జేషన్. ఇంకొక నెల రోజుల లోపే మనకి ప్రజా తీర్పు తెలుస్తుంది. ఏదేవైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్సిస్టెంట్గా ఒకటే మెయింటైన్ చేస్తూ వచ్చారు. నేను చేసిన పనులు నచ్చితే నాకు ఓటు వేయండి అన్నారు. వాళ్ళ ఇతరుల భాగోతాలు లేకపోతే వాళ్ళ విషయాలు వాటి మీద క్యాష్ చేసుకుని ఉన్నవి లేనివి సృష్టించి అలా కాకుండా దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్, దిస్ ఇస్ వాట్ వీ స్టాండ్ ఫర్ అని ఒక క్లారిటీతో వెళ్తున్న అధికార పక్షం వాళ్ళు ఏం చేస్తారో చెప్తారో చెప్పకుండా, అసలు చెప్పకుండా దాదాపు ఈ అధికార పక్షంలో ఉండే ఉన్నవి లేనివి కొన్ని భ్రమలు అన్నీ సృష్టించి వాటిని ఎన్హాన్స్ చేసి యాంప్లిఫై చేసి రకరకాలుగా కొన్ని ఎలా చెప్పాలి కలర్డ్ పొలిటికల్ గెయిన్, తాత్కాలిక గెయిన్. ఎందుకంటే షార్ట్ కట్లో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళ రూపంలో పరిరక్షిద్దామన్న నేపథ్యానికి తెరలేపుకొని ప్రజల్ని వాళ్ళ పట్ల ఉన్న విశ్వసనీయతని పక్కదారి పట్టించడానికి ఈ 77 ఏళ్ల చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ చేసినంత అద్భుతం వీళ్ళతో కాలేంది ఒక చిన్నపిల్లడైన జగన్మోహన్ రెడ్డితో జరిగితే కుళ్ళుమోతుతనంతో చేతకాంతనంతో ఈ ప్రభుత్వం మీద వ్యవస్థలతో చేస్తున్న దాడి కింద దీన్ని అభివర్ణించాలి. ఆనాటి రైతు బంధు పథకాన్ని అడ్డుకున్న ఎలక్షన్ కమిషను ఈరోజు రైతు బంధు పడేదాకా ఈ టెన్యూర్లో ప్రజల పక్షాన ఎలక్షన్ కమిషన్ లేదు. దీనివల్ల ప్రజలకి అన్యాయం జరిగింది. ఇదే దేశవ్యాప్తంగా ఒక స్టాండర్డ్ ఫార్ములా కనుక పెట్టి ఎస్ ఎలక్షన్స్లో 1 month 2 months బిఫోర్ నుంచి సంక్షేమాలు చేయకూడదు అని మ్యాండేట్ పెట్టమని ఎవరికి అభ్యంతరం ఉండదు. బట్ దెన్ దే ఆర్ మెజరింగ్ విత్ అ డిఫరెంట్ యాడ్ స్టిక్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ డిఫరెంట్లీ. ఆబ్వియస్లీ ఇట్ నీడ్ టు బి క్వశ్చన్డ్. తప్పకుండా వేచి చూద్దాం ప్రసాద్ గారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, గెలవాలని చెప్పి కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.